లేదు లేదు, వాళ్ళు వెతుకుతుంటే ఏసే వాళ్ళ ముందుకెళ్ళి నేనా యేసును పట్టుకోండి మీకు దమ్ముంటే అని సవాల్ చేసినట్టు ఇంకొక సువార్తలో ఉంది. ఈ రెండు నిజమవడానికి అవకాశం లేదు. ఏదో ఒకటి మాత్రం నిజమయ్యే అవకాశం ఉంది. ఏదో ఒకటి నిజమైతే ఏదో ఒకటి అబద్ధమయ్యే అవకాశం ఉంది. ఏ ఒక్కటి అబద్ధం అని తేలినా బైబిల్ దైవ గ్రంథం కాదని అర్థం. కాబట్టి బైబిల్ దైవ గ్రంథం కాదనడానికి అనేక రుజువులు ఉన్నాయి, అనేక ఆధారాలు ఉన్నాయి. ఒక చరిత్రగా చూడవచ్చు బైబిల్ని. యేసు గురించి, అలాగే కొంతమంది వ్యక్తుల సామాజిక పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి బైబిల్ కొంతవరకు ఉపయోగపడవచ్చు. అయితే బైబిల్లో రాయబడినవన్నీ సత్యాలు కాదు. ఇది చాలా పెద్ద ఆధారం. యేసు జీవితంలో జరిగిన ఒక ముఖ్యమైన సందర్భం గురించి ఇద్దరు సువార్థికుల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి. రెండు రకాలుగా రాశారు వాళ్ళు. మరి ఇందులో ఏది నిజమే? బైబిల్ రచయితలందరినీ ప్రేరేపించిన ఆ పరిశుద్ధాత్మ దేవుడికే తెలియాలి, మరి మహానుభావుడు ఆయనకే తెలియాలి, మాకెవరికి అర్థం